హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది ఫాదర్స్ డే రోజు అండి. మా అమ్మాయి కిట్టి బ్యాగ్లో డబ్బులు దాచుకుందనమాట. వాడితో వాళ్ళ నాన్నకి ఒక టీ షర్ట్ తీసుకుంటానమ్మా అనేసి బయటికి వెళ్ళి తీసుకొద్దాము, మన ఇద్దరమే నాన్నకు తెలియకుండా అనేసి అన్నది. సరే, మాకు వాకింగ్ డిస్టెన్స్లోనే ట్రైన్స్ ఉందన్నమాట. మెన్స్ ఉమెన్స్ ఉంది. ఇంకా అక్కడ దొరికింది కదా ఎలాగో అనేసి, సరే వెళ్దాం పదమ్మా అని తీసుకెళ్ళాను. ఇంకా అక్కడికి వచ్చామండి. ఈ ఫాదర్స్ డే రోజు అయితే నేను ఇంకా మండే అప్లోడ్ చేస్తానండి, ఎందుకంటే ఈవినింగ్ వరకు వీడియో తీద్దాం అనుకుంటున్నా. ఇలా అన్నీ చూసి ఇది సెలెక్ట్ చేసుకుంది. అయితే దీన్ని ర్యాప్ కూడా చేపిస్తుంది అనమాట, సర్ప్రైజ్ అనేసి. అది ఓపెన్ చేసేటప్పుడు ఎలా ఉంటుందో ఫీలింగ్ అనేసి ఆమె దాన్ని ర్యాప్ చేపిస్తుంది, ప్యాక్ చేపిచ్చేస్తుంది అనమాట. అలాగే డెకరేషన్ కోసం ఇవి కూడా తీసుకుందండి. ఏదో ప్లాన్ ఉందంట, నాకు చెప్పట్లేదు. చేసేటప్పుడు చూద్దాంలే నువ్వే అనేసి అన్నది. చూడండి ఎంత ఇంట్రెస్ట్గా వేస్తుందో అన్ని. మేడం ఫాదర్స్ డే రోజు ఇలా హంగామా చేస్తుంది అనమాట అంతా. మార్నింగ్ నన్ను బయట తిప్పేస్తుంది. అంటే 10:30, 11 అవుతుందిలేండి. ముందు రోజు తీసుకుందామంటే ఇంకా మా వారు అందుకు హాస్పిటల్కి వెళ్ళారనమాట, మామయ్యకు టెస్టులు చేయించాలనేసి. ఇంటి దగ్గర ఉండాలి కదా, బాబు ఉన్నాడు అనేసి ఇంకా ఈ సండే రోజే బయటకు వచ్చామన్నమాట. మార్నింగే ఆ రోజు తీసుకుంటున్నాం అనమాట అన్నీ. ఇలా అన్నీ తీసుకొనేసి ఇంకొచ్చేసాము. అలాగే మళ్ళీ ఏమైనా స్నాక్స్ తీసుకుందాం, నాన్నకి ఇష్టమైనవి ఏమైనా తీసుకుందాము అనేసి గోల చేస్తుంది. 1000 తీసుకొని వచ్చిందండి కిట్టి బ్యాంకులో. ఇంకా అలా అన్ని స్నాక్స్ తీసుకొని ఫస్ట్ ఆ స్నాక్స్ తినదంట, డ్రాయింగ్ వేసి పెట్టేసి అన్నీ రెడీగా పెట్టుకుని తర్వాత తిందామమ్మా, ఈలోపు మళ్ళీ నాన్న వచ్చి చూస్తాడేమో అనేసి అంటుంది. సరే కానివ్వు అనేసి నేను చూస్తూ ఉన్నా. కాకపోతే డ్రాయింగ్ ఇంత బాగా ఇస్తుందని నాకు తెలియదండి. అంటే చూస్తూ ఉన్నాను కానీ పర్లేదు, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువే చేసింది పాపం. ఈ మాత్రం చేసిన చాలు కదండి పిల్లలు. ఆ హార్ట్ సింబల్ అయితే ముందు కట్ చేసి పెట్టుకుందిలేండి. ఇలా చేస్తూ ఉంది. మధ్యలో వాళ్ళ డాడీ అంట, ఇటువైపు ఏమంట గర్లు, అటువైపు గురువుని వేస్తుంది వాళ్ళ తమ్ముడిని. నువ్వు ఉండవమ్మా దీంట్లో, ఏమనుకోవద్దు, నేను మళ్ళీ ఒక పిక్కులో మన నలుగురు వేస్తా, ఏమనుకోవద్దు అంటే సరే అమ్మా అని చెప్పాను. ఇలా రాస్తుంది ఓనుగా. ఫాస్ట్గా చేస్తుందండి పాపం, టైం లేదు కదా. ఇంకా వాళ్ళ డాడీకి వచ్చి ఇచ్చేసింది. చూడండి, వాళ్ళ డాడీ ఏమో ఎందుకమ్మా అంత కష్టపడి ఇంత రేట్ ఉన్నంత తెచ్చావు, ఊరికి విష్ చేసిన చాలు నాకు అనేసి అంటున్నాడు. చూడండి, ఒక్కసారిగా నాకు మా నాన్న గుర్తు వచ్చాడు, ఏడుపు వచ్చేసింది. ఇలా అవర్ డాడీ ఈజ్ అవర్ హీరో అనేసి రాసుకుంది, లవ్ యూ అనేసి. బట్ మొత్తం ఓన్గానే రాసుకుందండి, నేనేం చెప్పలేదు. ఆ హార్ట్ సింబల్స్ కూడా ఆమె కట్ చేసుకుంది. ఇంకా అవి ఇచ్చిన తర్వాత నీకు ఇంకో సర్ప్రైజ్ అనేసి స్నాక్స్ ఏమేమి ఇద్దామన్నట్టు చూస్తూ ఉందన్నమాట. ఎక్స్పెషల్లీ వాళ్ళ నాన్న కోసం అయితే వెజ్ మంచూరియా, మ్యాంగో మిల్క్ షేక్ తీసుకుంది. ఇది ఇంకా పిజ్జా తింటాడో లేదో తెలియదు. ఇదిగోండి, ఇది వెజ్ మంచూరియా అనమాట. ఈ వెజ్ మంచూరియా, మ్యాంగో మిల్క్ షేక్ వాళ్ళ డాడీ కోసం తీసుకుందామా.
ఇదేమో ఇంకా అమ్మ ఒక్కసారి టేస్ట్ చూస్తాం బాగుంటుందో లేదో చూద్దాం అనేసి ఫస్ట్ టైం అండి షాప్లో తీసుకోవడం పిజ్జా అయితే. చాలా స్నాక్స్ తీసుకున్నామండి, పిజ్జా అయితే ఫస్ట్ టైం. ఇంకా గురు కూడా తింటాడేమో అన్నట్టు తీసుకుంది. గురు తింటాడో లేదో చూడాలి మరి. వాడి కోసం అయితే నేను ఆల్రెడీ కేక్ తీసుకున్నానండి. కేక్ అయితే తినేస్తాడు పాపం ఇష్టంతో. చూడండి పీసెస్ చేసి ఇస్తుంది. నాకు ఒకటి ఇచ్చింది, అత్తమ్మకు ఒకటి ఇచ్చింది. గురువుకి ఇస్తే తినలేదండి, ఇంకా డాడీకి ఇచ్చేసింది అనమాట ఒక పీసు. మామయ్య తినరు, ఇంకా మాకే మేము నలుగురం 4 పీసెస్ తీసుకున్నాము. వెజ్ మంచూరియా ఇలా కొంచెం కొంచెం తీసేసుకున్నాం అనమాట. మిల్క్ షేక్ మాత్రం గురువుకి, సింధుకు వాళ్ళ డాడీకి అనమాట. అలా తాగేశారు. ఇలా హంగామా చేసేసింది, బట్ బాగా చేసిందండి. చిన్న పిల్లైనా మాత్రం చేయడం గ్రేట్ అండి. నేను ఈ ఏజ్లో అయితే నాకేం గుర్తుండేది కూడా కాదు. చూడండి బాగుందండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. మేము తినే లోపు డ్రై అయిపోయింది అనమాట. నేనేమో పక్కన కోక్ వేసుకున్నాను ఇలాగా. అంతేనండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.